కాకినాడ జనరల్ హాస్పిటల్ న్యూరో సర్జరీ విభాగంలో ఓ 55 ఏళ్ల మహిళ మెదళ్ళ ఫ్రాంటల్ గ్లయోమా అనే మెదడులోని కణితితో జాయిన్ అయ్యి ఉన్నారు. సో ఆవిడకి క్లిష్టమైన ఆపరేషన్ కూడా అతి తక్కువ మత్తుతో ఎవెక్రేనియాటమీ చేసి కాకినాడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ చరిత్రలో ఒక మైల్ రాయిని నెలకొల్పారు న్యూరో సర్జరీ వైద్యులు. సో దీని ఉద్దేశం ఏంటి అంటే ఆ గడ్డ ఆ పేషెంట్కి కాలు చెయ్యి పక్షవాతాన్ని క్రియేట్ చేసింది. సో ఈ పక్షవాతం క్రియేట్ చేసిన గడ్డ చాలా కీలకమైన స్పాట్లో ఉంది బ్రెయిన్లో. సో ఇది తీసినప్పుడు ఏమవుతుంది అంటే ఒక్కొక్కసారి మనం కొంచెం అటు ఇటు వెళ్ళినా కూడా నరాలు ఏమన్నా దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందుకని చెప్పేసి ఈ తరహా పద్ధతిలో వాళ్ళు చేస్తున్నారు అనమాట. దీనివలన మనకి ఉపయోగం ఏంటి అంటే కంటిన్యూస్గా పేషెంట్తో మత్తు డాక్టర్ కానీ లేకపోతే సర్జరీ చేసే వైద్యులు కానీ మాట్లాడుతూ ఉంటారు. సో చేయొద్దు అంటే పేషెంట్ పైకి ఎత్తగలుగుతుంది. సో దట్ వాళ్ళకి ఇట్ ఈస్ అన్ ఇండికేషన్ అంటే కరెక్ట్ రూట్లోనే వెళ్తున్నాము అని చెప్పేసి. ఇంకొక ఉపయోగం ఏంటి అంటే మత్తు నుంచి కూడా పూర్తి మత్తు ఇవ్వలేదు కాబట్టి వెంటనే రికవర్ అయ్యి పేషెంట్ ఆపరేషన్ అయిన వెంటనే కూడా ఆహారం తీసుకొని కోలుకోవడానికి కూడా చాలా త్వరగా కోలుకున్నారు. సో ఇది ఈ టైప్ ఆఫ్ చికిత్స గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో అంటే కార్పొరేట్ తరహాలో జరిగింది. సో ప్రజలందరికీ మేము మనవి చేసేది ఏంటి అంటే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఖర్చు లేకుండా అతి క్లిష్టమైన ఆపరేషన్లు కూడా చాలా సులువుగా చేయగలిగిన శస్త్రచికిత్సా నిపుణులు మత్తు వైద్యులు అందరూ ఉన్నారు. సో ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకొని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సేవలను ఉపయోగించుకోవాలని కోరుతున్నాం. కాకినాడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో మెదడులో కంటి రిమూవ్ తీసివేయడానికి అరుదైన ఆపరేషన్ నిర్వహించాము. ఇది దేశంలో అడ్వాన్స్డ్ సెంటర్స్ అయినటువంటి స్విమ్స్ నిమ్స్ హాస్పిటల్లో ఇదివరకు వెల్లూరులో ఇదివరకు జరుగుతూ ఉండేది. అది మన కాకినాడలో కూడా అందుబాటులో తెచ్చాము. పేషెంట్ మెలకుగా ఉండగానే తన మెదడులో ఉన్న క్యాన్సర్ కంటిని పూర్తిగా తొలగించడం ఈ ఆపరేషన్ ప్రత్యేకత. తద్వారా మెలకుగానే ఉండటం వల్ల పేషెంట్ కాలు చేతులు కూడా మూమెంట్ చేస్తూ ఉంటుంది. దాని ద్వారా అవి ఏమి ఆపరేషన్ తర్వాత అవి ఎఫెక్ట్ అవ్వకుండా ఎక్కువసేపు మత్తులో ఉండడం వల్ల ఆపరేషన్ తర్వాత కూడా ఇన్ఫెక్షన్లు అవి ఎక్కువ ఉంటుంది. రికవరీ కూడా టైం పడుతుంది. దీనిలో వెంటనే పేషెంట్ సాయంత్రానికల్లా వాళ్ళు ఆహారం తీసుకోవచ్చు. ఆపరేషన్ నిర్వహించేటప్పుడు కూడా మాటలు కానీ కాళ్ళు చేతుల మూమెంట్ కానీ ఎఫెక్ట్ అవుతున్నాయా లేవో చూసుకొని అలా జరగకుండా చూస్తాము. అప్పుడు వెంటనే పేషెంట్ కూడా నిలబడగలుగుతుంది. రికవరీ ఎర్లీగా ఉంటుంది. ఇలాంటి ఆపరేషన్స్ వేరే సెంటర్స్కి వెళ్లకుండా మన ఉభయ గోదావరి జిల్లాలో కాకినాడలో అందుబాటులో తెచ్చాము. ప్రజలందరూ వచ్చి ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. కాకినాడలో మొట్టమొదటిసారి ఆపరేషన్ జరిగిందండి. కాకినాడ జీజీహెచ్లో ఎవెక్రేనియాటమీ అంటారు దీన్ని. ఎవెక్రేనియాటమీ అంటే పేషెంట్ నిద్ర లేచి ఉండగానే మత్తు లేకుండానే మనం ఆపరేషన్ చేసి తలలో ఉన్న కణితిని తీసేస్తాం. సో ఈ ఆపరేషన్ వల్ల ప్రత్యేకమైన ఇదేంటంటే ఆపరేషన్ జరిగేటప్పుడు పేషెంట్కి ఎంత డ్యామేజ్ జరుగుతుంది అనేది మనకి రియల్ టైంలో తెలుస్తుంది. సో ఏదైనా కాలుకి కానీ చెయ్యికి కానీ వీక్నెస్ ఎక్కువ అవుతున్నా ఉంటే మనం అంతవరకు వెళ్లకుండా వీలైనంత వరకు పేషెంట్ యొక్క చెయ్యి కాలు పవర్ని కాపాడటానికి ఈ ఆపరేషన్ ఉపయోగపడుతుంది. ఇంతకుముందు పెద్ద పెద్ద సెంటర్స్లో జరిగేవండి. ప్రైవేట్ హైదరాబాద్ కానీ లేకపోతే మన రాష్ట్రంలో తిరుపతి స్విమ్స్లో జరిగిందండి. అట్లాంటి పెద్ద సెంటర్స్లో జరిగేది ఇప్పుడు దాదాపుగా మన కాకినాడ కూడా అదే రేంజ్కి తీసుకెళ్ళగలుగుతున్నాం. అంత మేము సంతోషిస్తున్నాం. ఈ ఆపరేషన్ సక్సెస్ అవ్వడానికి మెయిన్ కారణం మా హెచ్ఓడి విజయశేఖర్ గారు, తర్వాత డాక్టర్ గిరి గారు, వాళ్ళ సహకారంతోనే మనం ఇది చేయగలిగాం. అలాగే మా టీం అంతా డాక్టర్ ఆదిత్య అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉన్నారండి. అట్లాగే మా పీజీస్ వచ్చి డాక్టర్ కార్తిక్ ఫైనల్ పీజీ, తర్వాత డాక్టర్ అరవింద్, డాక్టర్ అనిల్, డాక్టర్ శ్యామ్, సాయి తేజ, సాయిరామ్, శ్రావణి, వీళ్ళంతా డాక్టర్ అబు, వీళ్ళందరూ కూడా మన టీంలో ఉంటారు. అలాగే మత్తు వైద్యులు కూడా దీనికి పూర్తి సహకారం అందించారు.